ఇంక ఇక్కడైతే మాత్రం అనుకున్నాము. ఇక నేను ఒక్కదాన్ని రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అలాంటిది ఇంకా మా ఆడపడుచు, మా అత్త, మా పాప ఇంతమంది రెడీ అవ్వాలంటే టైం పట్టింది కదా. మా వారేమో ఒక అరగంటలో రెడీ అవ్వండి అన్నారు. సో నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి 6 అవుతుంది, మీరు 6:30 కల్లా బయటకు వచ్చేస్తే అందరం కలిసి వెళ్దామన్నారు. ఇది జరిగే పని కాదులే అని మళ్ళీ ఆయనే ఇంటికి వచ్చేసారనమాట. అప్పటికే 7:30 అయింది మేము రెడీ అయ్యేసరికి. కానీ అని ఒకవైపు అంటూనే ఉన్నారు. రెడీ అయ్యాను. ఇంక ఈ లోపు మా ఆడపడుచు అయితే జ్యువెలరీ బాక్స్ అయితే నేను షాప్లో అది సేల్ చేస్తాను కదా, అదైతే తీసుకొని ఇంకా తనకు నచ్చినవన్నీ చూసుకుంటూ ఉందన్నమాట పెట్టుకోవడానికి. ఇక్కడ మా బొడ్డోడు చూసారా ఎంతసేపు నువ్వు రెడీ అయ్యేదని చెప్పి ఒకవైపు కొడుతూ ఉన్నాడు. సో ఇంకా అవి పెట్టుకొని ఇవి పెట్టుకుని అది సూట్ అయిందా ఇది సూట్ అయిందని చూసుకోవడంలోనే సరిపోయిందనమాట. ఫైనల్గా అయితే రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తూ ఉన్నాము. సో గుడికి వెళ్ళిన షార్ట్ అయితే మీకు మళ్ళీ వస్తుంది. ఇంకా వీళ్ళైతే ఫోటో షూట్ అయితే తీస్తూ ఉన్నాం అనమాట, ఓల్డ్ కపుల్స్ని. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఫొటోస్ అవి తీసుకొని అవి ఎలా వచ్చాయని కూడా చూసేస్తున్నారు. పిల్లలు ఇంకా అప్డేటెడ్గా ఉన్నారు మనకంటే ఎక్కువగా. సో చూసారా బయట అయితే చీకటి పడిపోయింది. ఇంకా గుడికి వెళ్ళాక ఎలాగో ఫోన్స్ అవి అలా ఉండవు కదా. వీడియో నేస్తే లైక్ చేయండి అబ్బా.